Hi everyone, this is you Suman and you watching Suman Reddy's vlogs. సబ్స్క్రైబ్ చేసేయండి వెంటనే. సో ఈరోజైతే డే 1 ఇది. మనం సిక్కిం అనే స్టేట్లో గ్యాంగ్టాక్ అనే ఊర్లో అయితే ఉన్నాం. సో ఈరోజు మనం డే 1లో లోకల్ సైట్ సీయింగ్కి అయితే వెళ్దాం. మీకు ఆ లోకల్ సైట్ సీయింగ్ ఉన్న మ్యాక్సిమమ్ అన్ని ఏరియాస్ కూడా కవర్ చేసి మీకు చూపిస్తాను, ఇన్ డీటెయిల్గా అయితే చూపిస్తాను. సో తర్వాత ఏంటంటే డే 2 మనం మీకు రేపే చెప్తాను ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నానో, నేను ఏ విధంగా అయితే వెళ్తున్నానో. డే 1 అయితే నేను ప్రజెంట్ ఒక స్కూటీ అయితే రెంట్కి తీసుకున్నాను. దాని ప్రైస్ వచ్చి అరౌండ్ నాకు 500 to 700 దాకా అయితే పడింది. ఆ స్కూటీ మీద అయితే నేను రైడ్ చేయబోతున్నాను. నార్మల్గా అయితే ట్రావెలర్స్ దగ్గరికి వెళ్ళి అడిగాను, పర్ డేకి ఎంత తీసుకుంటారని చెప్పి అడిగాను సైట్ సీయింగ్ కోసం. అంటే గ్రూప్తో వెళ్ళాలి కదా. వాళ్ళు అన్నారు పర్ డేకి అయితే మేము 1000 రూపీస్ ఛార్జ్ చేస్తామని చెప్పి అన్నారు. కానీ అంత వేస్ట్, మన గ్రూప్తో వెళ్ళాలి, మన నచ్చిన ప్లేస్ దగ్గర ఆగడానికి అయితే ఉండదు అని చెప్పి నేనైతే వెళ్ళలేదు. సో స్కూటీ అనుకో వితిన్ మీకు 700 to 800 అయితే అయిపోద్ది పెట్రోల్. మీరు ఎక్కడ పడితే అక్కడ ఆగొచ్చు, నచ్చిన ప్లేస్లో ఉండొచ్చు, నచ్చిన ఫుడ్ తినొచ్చు, మీ ఇష్టం మనకు నచ్చినట్టయితే చేయొచ్చు. సో దాన్ని బట్టి మీరు అయితే ప్లాన్ చేసుకోండి అకార్డింగ్ టు దట్. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. ఇది లోకల్ సైట్ సీయింగ్ ఒక లిస్ట్. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ పేరు వచ్చి ప్లాంట్ కన్జర్వేటరీ. ఇందులో చాలా బ్యూటిఫుల్ ఒక ప్లాంట్స్ మరియు ఇంకా బోర్డ్స్ గట్రా ఉంటాయి. పదండి ఇప్పుడు వెళ్ళి మనం చూసేద్దాం. ఎంట్రీలోనే ఇవి ఉంటాయి సైడ్. ఎంట్రీతోనే మనకి ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి దిక్కుని కూడా అయితే బోర్డు అయితే పెట్టడం జరిగింది, ఎక్కడ కూడా ఫ్లవర్స్ని తెంపకూడదని చెప్పి. వండర్ఫుల్. అలా మనం ఈ గార్డెన్లో ఒక రౌండ్ అయితే వేసి వచ్చేద్దాం. ఈ ప్లాంట్ కన్జర్వేటరీ యొక్క టికెట్ ప్రైస్ 20 రూపీస్. ఇందులో మొత్తం అన్ని కూడా ఫ్లవర్స్ అయితే ఉంటాయి. కానీ ఈ ప్లేస్లో మనం ప్లాంట్స్ అన్నీ చూడాలంటే కొద్దిగా వాకింగ్ అయితే చేయాల్సి వచ్చి ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ఈ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఫ్లవర్స్ అయితే నిండి ఉంది. మొత్తం అన్నీ కూడా ఒకే రకమైన ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. మోస్ట్లీ ఇవి కొద్దిగా డిఫరెంట్ అయితే ఉన్నాయి. సో కలర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న ఫాల్, వాటర్ ఫాల్ అయితే ఉంది.
ఇక్కడ ఇందులో చూస్తే fishes ఆ ఉన్నాయి. వాటర్‌లో ఫిషెస్ అయితే ఉన్నాయి. కలర్‌ఫుల్ ఫిషెస్. ఫ్రెష్ వాటర్ అయితే ఉంది. దానివల్ల మనకి క్లియర్‌గా అయితే కనిపిస్తున్నాయి ఫిషెస్. సో, ఇదన్నమాట మన ప్లాంట్ కన్జర్వేటరీ యొక్క సీయింగ్. నెక్స్ట్ మనం హిమాలయన్ జువాలజికల్ పార్క్ అయితే వెళ్దాం. అక్కడ యానిమల్స్‌ని అయితే చూద్దాం. దాని పక్కన అయితే మనకి హనుమాన్ టాక్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫేమస్ హనుమాన్ మందిర్ అన్నమాట. మీకైతే చూపిస్తాను నేను. ఇప్పుడైతే స్కూటీ నేను రన్నింగ్ చేస్తున్నాను. చలి అయితే దంచేస్తుంది. స్వెటర్ కూడా వేసుకోలేదు నేను ఆఖరికి. పర్లేదు. ఇప్పుడు మనం గణేష్ టాక్ దగ్గర అయితే ఉన్నాం. ఇదైతే టెంపుల్. కరెక్ట్గా దీనికి ఆపోజిట్లోనే హిమాలయన్ జువాలజికల్ పార్క్ ఉంటుంది. లోపలికి అయితే ఎంట్రీ అవ్వాలి. ఈ పక్క నుంచి ఎంట్రీ అవ్వి దూసరా తరఫ్ సే ఆనా హై బాహర్. జువాలజికల్ పార్క్కి చాలా పైకి అయితే వెళ్ళాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క థర్స్డే అయితే ఈ పార్క్ అయితే హాలిడే. చిరుతపుల్ని చూసారా, పొడుగుంది ఒకటి. ఇంకోటి అమ్మో అని చెట్ల మధ్యలో దాగుని ఉంది. ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ వచ్చేసి జువాలజికల్ పార్క్. ఇక్కడికి రావడం అయితే వేస్ట్, ఎందుకంటే చాలా అయితే క్లైంబింగ్ అయితే ఉంది. అంటే మెట్లు కట్టే చాలా ఎక్కువ ఉన్నాయి. పైగా యానిమల్స్ కూడా తక్కువ ఉన్నాయి. కొన్ని యానిమల్స్ అయితే లోపల ఉంటున్నాయి కానీ బయటకు అయితే రావట్లేదు, చూడడానికి ఉండట్లేదు వాటిని. చాలా తక్కువ యానిమల్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం 3 అయింది. ఇప్పుడు అసలు ఎండ కూడా రాలేదు. చాలా చలేస్తుంది. నేను స్కూటీ డ్రైవ్ చేసేటప్పుడు అయితే చేతులు గడ్డగట్టిపోతున్నాయి. బ్రేక్ వేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. చూస్తున్నారు కదా లొకేషన్ ఎలా ఉందో. అసలు ఎండ ఉంది లేదు ఇక్కడ. ఇక్కడ నుంచి అయితే నేను గ్యాంగ్టాక్లో ఉన్న రోప్వే దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇది దాని టికెట్ కాస్ట్. ఇది ఒక రోప్వే. ఇక్కడ నుంచి అయితే మనం గ్యాంగ్టాక్ యొక్క మొత్తం టోటల్ సిటీ వ్యూ అయితే మొత్తం చూస్తాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎందుకంటే హిల్ స్టేషన్లో ఉన్నది కాబట్టి సిటీ. ప్రతి ఒక్క వ్యూ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది. మీరు కూడా చూడండి నాతో పాటు. మన బ్యాక్ సైడ్ ఉన్నది, మనం అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వాం. సో అలాగా ఫ్రంట్కి అయితే మూవ్ అవుతున్నాం. చూడండి ఇక్కడి నుంచి సిటీ అయితే వ్యూ మీకు క్లియర్గా కనిపిస్తుంది. నాకైతే ఈ వ్యూస్ అయితే చాలా బాగున్నాయని చెప్పి అనిపించింది. చాలా స్పెక్టాక్యులర్ వ్యూస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా అయితే గ్యాంగ్టాక్ అని వస్తే ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి లొకేషన్ టూరింగ్ పర్పస్ గురించి. సో నెక్స్ట్ ఈ లొకేషన్ పక్కనే మనకు ఒక టిబెటిన్ వాళ్ళది మ్యూజియం అయితే ఉంది. ఇది ఆ మ్యూజియం. దీని తర్వాత మనుషులకి అయితే వెళ్ళాను. ఇక్కడ బుద్ధుని గురించి అయితే చెప్తారు కదా. ఇది బుద్ధుని పెట్టిన ప్రసాదం. ఇందులో అన్ని కూడా బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి బంజగారి వాటర్ ఫాల్స్ పార్క్. ఇక్కడైతే టికెట్ వచ్చి పర్ హెడ్ 100, పార్కింగ్ ఛార్జెస్ ఉంటాయి ఎక్స్ట్రా. అగర్ మీరు మీరు సిక్కిం అయితే 70 రూపీస్. ఇన్కేస్ మీ దగ్గర స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే 50 రూపీస్. ఈ పార్క్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. మరియు చాలా అయితే ఉన్నాయి ఈ పార్క్లో. వాటర్ ఫాల్స్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టైర్స్ కట్టర్ వేసి కూడా ఉన్నాయి కదా, అవి టికెట్ దాని మెయిన్స్ అయితే వెళ్ళడానికి. సో మీరు
ఇలాంటివి ఏమైనా చేయాలనుకుంటే ఈ ప్లేస్ అయితే మీకు బాగుంటుంది వాటర్ ఫాల్స్ ముందు. సో మీకు ఈ పార్క్ అంతా నేను ఒక వ్యూ అయితే చూపిస్తాను. ఇక్కడ టైర్స్ కూడా ఉన్నాయి కదా, దాని మీద వాక్ చేసుకుని వెళ్ళచ్చు. ఈ యొక్క సిక్కిం స్టేట్లో ట్రైబ్స్ ఏ విధంగా అయితే ఉంటారో మనకి పిక్చరింగ్లో అయితే ద్వారాగా మనకి తెలియపరుస్తున్నారు. సో ఎదురున్న మీకు వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాను. చూడండి వాటర్ ఫాల్స్. ఇదైతే సెల్ఫీస్ గురించి అయితే పెట్టారు ఇక్కడ. కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళగానే చిన్నపిల్లలు గట ఆడుకోవడానికి అయితే ఉన్నాయి, వాటరింగ్ బోటింగ్ గట. అండ్ ఇక్కడైతే పెద్ద స్క్రీన్ అయితే ఏర్పాటు చేశారు దీంట్లో. ఇది డ్రాగన్ ఓక్ రెస్టారెంట్. ఇది ఎంజీ రోడ్లో అయితే ఉంటుంది గ్యాంగ్టాక్లో. ఈ రెస్టారెంట్లో ఎక్కువగా అయితే చైనీస్ ఫుడ్ అండ్ టిబెటియన్ ఫుడ్ అయితే ఉంటున్నాయి. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు కదా అని చెప్పి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాను, కొత్త ఫుడ్ అయితే ట్రై చేద్దామని. ఇది మెనూ బుక్, మీరు కూడా చూడండి. నేను ఏమైతే ఆర్డర్ ఇచ్చానో అది మీకు చూపిస్తాను. కానీ ఈ రెస్టారెంట్లో ప్రైజెస్ అన్నీ కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. సో నేనైతే ఫైనల్గా బెంటో బాక్స్ని అయితే ఆర్డర్ అయితే చేయడం జరిగింది. సో ఇదే ఆ బెంటో బాక్స్. మీకు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఏమైతే ఐటమ్స్ ఉందో ప్రొవైడ్ చేశారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కప్లో చిన్న సూప్ అయితే ప్రొవైడ్ చేశారు. సూప్, నెక్స్ట్ ఈ యొక్క బాక్స్ ఓపెన్ చేయగానే ప్రాన్స్, రైస్ మరియు తోటకూరతో ఏదో తయారు చేశారు, మరియు చికెన్. మనకి కేఎఫ్సి చికెన్ అయితే దొరుకుతుంది కదా రెగ్యులర్గా, ఆ విధంగా అయితే ఉంది. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అది. తినడానికి స్పూన్స్ ఏమంటామో అవి అయితే స్టిక్స్ చేతిలో పెట్టారు తీసుకొచ్చి. నాకేమో తినడం రాలేదు. ఈ విధంగా తింటే రేపు మార్నింగ్ అయిపోద్ది అని చెప్పి అందుకని ఇంకా స్టిక్స్ పక్కన అయితే చేతి తినడం జరిగింది. ఇది ఎంజీ రోడ్లో అయితే సెల్ఫీ అయితే తీసుకున్నాను నేను. ఫైనల్గా కాఫీ అయితే తాగి రూమ్కి అయితే వెళ్ళాను. ఈ పార్సిల్ ఫుడ్ ఒక చిన్న స్టోరీ అయితే ఉంది, అది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను నేను. సో వినండి. ఇదైతే నాకు నిన్న మనం వెళ్ళాం కదా హోటల్కి, బాక్స్ ఇచ్చారు కదా, వాళ్ళైతే కాంప్లిమెంటరీగా ఇంకో బాక్స్ అయితే ఇచ్చారు నాకు. ఎందుకనంటే నిన్న నేను ఫుడ్ తినే దాంట్లోని నా ఫుడ్ మొత్తం తినేసాక లాస్ట్ని ఒక చికెన్ పీస్లోని ఒక హెయిర్ అయితే వచ్చింది. సో వెళ్ళి ఓనర్కి అంకుల్కి వెళ్ళి చూపించాను. అంకుల్ నా దాంట్లో హెయిర్ వచ్చిందని చెప్పి చూపించాను. అంకుల్ అన్నారు మళ్ళీ కొత్తగా నీకు ఇస్తాను కూర్చో వెళ్ళి అని చెప్పి అన్నారు. నేను అన్నాను అంకుల్ నేను తినలేను, ఆల్రెడీ తినేసి అయితే ఉన్నాను, స్టమక్ అయితే ఫుల్ అయి ఉంది, సో నాకు వద్దు అంకుల్ అని చెప్పి అన్నాను. పోనీ మీరు అంతగా ఇస్తున్నారు కదా, దాని బదులు నాకు ప్రైస్ తగ్గించండి అమౌంట్ అని చెప్పి అన్నాను. అతను అన్నారు సరే ప్రైస్ తగ్గిస్తాను, అది మళ్ళీ నీకు కాంప్లిమెంటరీ కూడా ఇస్తాను, సో ఇప్పుడు నువ్వు కానీ తినలేకపోతే నువ్వు పార్సల్ అయితే పెట్టుకెళ్ళు అని చెప్పి అన్నారు. అలా వచ్చింది ఇది, అంటే కాంప్లిమెంటరీగా ఇచ్చారు. మనం దీనికైతే అమౌంట్ 1 రూపీ కూడా కట్టలేదు. మన అక్కడ హోటల్లో తిన్నదానికైతే వాళ్ళు ప్రైస్ తగ్గించారు. ఇప్పుడే మళ్ళీ తినాలి. సో ఇక్కడితో అయితే నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమత్ రెడ్డిస్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.